బ్రేకింగ్ న్యూస్ వస్తున్న వైసీపీలో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ చేరికల గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ప్రజాధనాన్ని పెద్దిరెడ్డి స్వాహా చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని బాబు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అయితే ఈ రోజు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని ఈ పక్కనే ఒక మహా బహిరంగ సభ అయితే ప్రారంభించారు. ఈ రోజు ఏర్పాటు చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు కోసం దాదాపుగా ఈ సభను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి హాజరయ్యి ముందస్తుగా సభ ఏర్పాట్లన్నీ చూసి మొత్తం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ శ్రేణులు మాత్రం ఒక 50,000 మంది వరకు కూడా జనాలు వస్తారని చెప్పి అంచనా వేసి సభ ఏర్పాట్లు జరిగినాయి. ఈ భారీ బహిరంగ సభకు అయితే కనుక 11 గంటలకు చంద్రబాబు నాయుడు వచ్చి అటెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సభలో ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రభుత్వ పనితీరు పైన పలు విమర్శలు అయితే చేశారు. జనాలంతా కూడా 53 రోజులు ఇదే రాజమహేంద్రవరంలో జైలు నందు ఉన్న సెంట్రల్ జైలు నందు ఉండి తర్వాత ఈ రోజు ఈ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు చూసేందుకైతే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి సుమారు ఒక 30 నుండి 45,000 వరకు కూడా జనాలు భారీ సంఖ్యలోనే తరలి వచ్చారు. వచ్చి సభలోనే ఎలా నిరీక్షిస్తూ ఉన్నారు. 11:30 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించేసరికి జనాలంతా కూడా ఏమి చెప్తారా అనే ఉద్దేశంతో ఎదురు చూసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రస్తుత రాష్ట్ర పరిపాలన చాలా పలు అంశాల మీద చాలా ధ్వజమెత్తి చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగే ఎలక్షన్ ని ఒక వరదతో పోల్చారు. టీడీపీ గేట్లు ఎత్తితే కనుక ఈసారి మొత్తం వైసీపీ అంతా కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా కొట్టుకుపోతారని చెప్పారు. అదే విధంగా ఈ చాలా అంశాల మీద అయితే పలు విమర్శలు చేయడం అయితే జరిగింది. అటుపక్క అనపర్తి నియోజకవర్గం దగ్గర నుంచి అక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ, అదే విధంగా నిడదవోలు, రాజానగరం పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక పాలన, అదే విధంగా వీళ్ళు ఏ కుంభకోణాల్లో వీళ్ళ హస్తాలు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి వివరణ ఇస్తూ అసలు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉన్న పలు పరిస్థితుల మీద అయితే కనుక పూర్తిగా స్పందించారు. అదే విధంగా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఇక్కడ కూరగాయలు అయితే దొరకవు, కేవలం గంజాయి అయితే ఎక్కడికక్కడ దొరుకుతుందని కూడా చెప్పారు. మరొక పక్కన ప్రభుత్వ వైఖరి పట్ల ఈ విమర్శిస్తూ అదే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన హామీలు ఇస్తారనేది కూడా కొన్ని అంశాలను అయితే కనుక ఆయన లేవనెత్తి ఒక పక్కన భరోసానిస్తూ అదే విధంగా మరొక పక్క ఈ ప్రభుత్వ పనితీరుని ఎద్దేవా చేస్తూ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న పరిపాలన విధానాన్ని అయితే పూర్తిగా జనాలకు అర్థమయ్యేటట్టు తెలియజేసే పరిస్థితులు అయితే పూర్తిగా ఇక్కడ ఈ సభలో మనం చూసాం. మొత్తం జనాలు అందరూ కూడా ఈ హర్షింపదగ్గ విధంగా మొత్తం అంతా జేజేలు పలుకుతూ సభ అయితే కనుక చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే చూసుకున్నట్లయితే వెంకట్, మొత్తానికి ఎలక్షన్స్ టైంలోకి టోటల్ గా వైసీపీ అంతా కూడా ఖాళీ అవుతుందంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బాబు. అయితే ఇది ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయి? అయితే స్వప్న, ఇప్పుడు సభలో ముఖ్యాంశంగా కూడా ఒక ప్రధానమైన మాట అయితే కనుక వినపడింది. ఏదైతే జనసేనతో కలిపి జనసేన టీడీపీ కలిపిన నేపథ్యంలోని వైసీపీ శ్రేణులందరికీ ప్యాంట్లు తడిసిపోతున్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్న పరిస్థితులు వస్తున్నాయని కూడా ఒక కామెంట్ అయితే చేశారు. అదే విధంగా ఏదైనప్పటికీ కూడా ఈ ఎయిర్పోర్ట్ లో దిగిన సందర్భంలోని కేవలం టీడీపీ శ్రేణులే కాకుండా వైసీపీ జెండాలు ఏదైతే ఇప్పుడు టీడీపీతో పొత్తుతున్న జనసేన జెండాలతో కూడా జన సైనికులు కూడా చాలా భారీగానే వెళ్లి ఘన స్వాగతం పలికి అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి సభా ప్రాంగణంగా చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ టీడీపీ అదే విధంగా జనసేన మొత్తం అంతా కూడా మొత్తం శ్రేణులందరూ కూడా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో కలిసికట్టుగానే ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే మొన్న ఒక వారం రోజుల క్రితం అయితే ఇక్కడ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట అదే విధంగా అరకు 2 నియోజకవర్గాలని చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన నేపథ్యంలో అదే విధంగా రిపబ్లిక్ డే రోజున RRR అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రాజోలు అదే విధంగా రాజానగరం నియోజకవర్గాల ఈ అభ్యర్థుల పేర్లు చెప్పడంతో ఈ 2 పార్టీల మధ్య పొత్తు పూర్తిగా కొనసాగట్లేదు, అదే విధంగా విభేదాలు కూడా కొనసాగుతున్నాయని కొంత ఏదైనా వినికిడి వినిపించిన నేపథ్యంలో ఇప్పుడైతే కనుక పూర్తి స్థాయిలో మొత్తం ఏదీ లేదు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 పార్టీలు కూడా అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు లోయర్ క్యాడర్లో ఉన్న శ్రేణులందరూ కూడా కలిపే పనిచేస్తున్నారు. మేము కలిసే వెదరకు వెళ్తున్నాం. ఏదైనప్పటికీ మా 2 పార్టీలు కలిసి పనిచేస్తే కనుక వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది, ఈ ప్రాంతం మొత్తంలో పూర్తిగా క్లీన్ చిట్ చేస్తామనే ఒక అస్త్రాన్ని అయితే కనుక వీళ్ళు వదిలి డైరెక్ట్ గా చూపించిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వెంకట్.